ఇండస్ట్రీలో సక్సెస్కు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. సింగిల్ హిట్తో కెరీర్ మొత్తం మారిపోతుంది. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్స్కు వరుసగా అవకాశాలు పెరుగుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేవలం టాలెంట్ను మాత్రమే నమ్మి యువ హీరోలు తమతో సినిమాలు తీసేందుకు ఫ్లాప్ డైరెక్టర్స్కు డేట్స్ ఇస్తున్నారు. 3 ఏళ్ల క్రితం తమిళంలో ఒక చిత్రం తీశాడు కార్తిక్. పైగా ఆ చిత్రం పెద్ద విజయాన్ని కూడా అందుకుంది లేదు. కానీ అతన్ని పిలిచి 100వ సినిమాకు డైరెక్టర్ ను చేశాడు నాగార్జున. సెంచరీ మూవీకి ఇతన్ని మాత్రమే కింగ్ డైరెక్టర్ గా ఎందుకు ఎంచుకున్నాడు అనేది రిలీజ్ టైం కు తెలుస్తుంది. టాలీవుడ్ కు మనం లాంటి క్లాసిక్ ను, ఇష్క్, గ్యాంగ్ లీడర్ లాంటి విభిన్న చిత్రాలను అందించిన విక్రమ్ కుమార్ 3 ఏళ్ల క్రితం థ్యాంక్ యూ అనే చిత్రం తీసి నిరుత్సాహపరిచాడు. అయినా సరే ఇతను రాసిన స్పోర్ట్స్ స్టోరీ విని విజయ్ దేవరకొండ కొత్త చిత్రం చేసేందుకు డేట్స్ ఇచ్చాడట. 2 ఏళ్ల క్రితం బెదురులంక అనే చిత్రం తీసి దర్శకుడిగా ఇంప్రెస్ చేశాడు క్లార్క్స్. ప్రస్తుతం ఇతనితో తన కెరియర్ లో 25వ చిత్రంలో నటించేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నాడట. ప్రేమం స్థాయి ప్రేమ కథలో మరోసారి చై కనిపించబోతున్నాడట.